ఈ ధర్మం బాగుండాలని కోరుకునే వ్యక్తి బండి సంజయ్, ఈ దేశం బాగుండాలని కోరుకునే వ్యక్తి బండి సంజయ్, ఈ సమాజం బాగుండాలని కోరుకునే వ్యక్తి బండి సంజయ్ తప్ప ఏ రోజు బతకాలని కోరుకోలేదన్నా. ఏ రోజు నేను బతికి ఉండాలి, నేనే బతకాలని ఏ రోజు కోరుకోలేదన్నా. ఇదే యాత్ర చేస్తుంటే, ఇదే హిందూ ఏకతా యాత్ర చేస్తుంటే నాకు గుండెపొడి వచ్చిందన్న. ఈ స్వామివారి దయ వల్ల, స్వామివారి కరుణా కటాక్షలతో ఈ రోజు మీ ముందు కడుగుతున్న వ్యక్తి బండి సంజయ్ అన్న. కేవలం స్వామీజీ ఆశీర్వాదంతో అన్న. ఆ రోజు స్ట్రోక్ వచ్చిన తర్వాత నేను అన్కాన్షియస్ లో పోతుంటే అంబులెన్స్ లో 1 సెకండ్ 2 సెకండ్లు నాకు ప్రాణం వచ్చిందన్న. ఆ రోజు తల్లిని వేడుకున్నాను, బతకాలని వేడుకున్నాను నేను తల్లిని. నా కోసం కాదన్న, ఒక్కసారి ప్రాణం ఈ తల్లి, ఒక్కసారి నాకు ఆయుష్ని తల్లి, ఈ దేశం కోసం పనిచేస్తా, ఈ సనాతన ధర్మం కోసం పనిచేస్తా అని మొక్కున్న తప్ప ఇవాళ నా లైఫ్ అంతా, నా జీవితం అంతా ఆ తల్లి అమ్మవారిచిన బోనస్ జీవితం తప్ప వేరే కాదు. అందుకే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడు కాశాపు జెండాను పక్క పెట్టలే, నా సనాతన ధర్మాన్ని పక్క పెట్టలే, నా దేశాన్ని పక్క పెట్టలే. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా బండి సంజయ్ ఈ సనాతన ధర్మం కోసం, ఈ హిందూ సమాజం యొక్క సంఘటన కోసం మాత్రమే పనిచేస్తున్నాం. అరే ఎవరితోనైతుందన్న పాత బస్తీకి పోయి వాణి అడ్డ అనుకునే కడ, వాణి అడ్డ అనుకునే కడ ఎవరితోనైతుందన్న మీటింగ్ పెట్టేద్దాము. ఈ దేశంలో ఎవరికి ఉందన్న పాత బస్తీ నాది అని విర్రవిగే లుచ్చా నా కొడుకులను అడ్డుకొని అక్కడ జై శ్రీరామ్ అని గర్జించే దమ్ము ఎవరికుందన్నా ఒక్కసారి ఆలోచించినన్నా. ఆ రోజు చూపెట్టమన్న హిందూ ధర్మం యొక్క గొప్పతనం, హిందూ సమాజం ఒక్కరితే దేన్నైనా సాధించగలం, ఎక్కడైనా కాసేపు జెండాను రెప్పరెప్పలు ఆడిస్తామన్నటువంటి ధైర్యాన్ని, సాహసాన్ని చూపించిన జనం ఈ హిందూ జనం అన్న. ఇంత పెద్ద బలగం ఉందన్న మనకు. ఎంత అదృష్టం చేసుకుంటే ఇంత పెద్ద సంఖ్యలో హిందూ ఏకతా యాత్రకు మీరందరూ తల్లి వస్తారని ఇంత భారీ వర్షంలో. అరే అగ్రరాజ్యం అని చెప్పుకునే అమెరికా, అగ్రరాజ్యం అని చెప్పుకునే అమెరికా ట్విన్ టవర్స్ మీద ఇదే ఆల్ ఖైదా ఉగ్రవాదులు దాడి చేసి 3,000 మందిని చంపి 6,000 మందిని గాయాల పాలు చేసిన తర్వాత కూడా 10 సంవత్సరాల వరకు కూడా ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయని దేశం అగ్రరాజ్యం అని చెప్పుకునే అమెరికా దేశం. 10 సంవత్సరాల దాకా ఏం చేయలేకపోయింది అగ్రరాజ్యం. 10 సంవత్సరాల తర్వాత ఒసామా బిన్ లాడెన్ చంపిందన్న. కానీ నా నరేంద్ర మోడీ, నా భారత సైన్యం పహల్గాం సంఘటన జరిగిన తర్వాత కేవలం 15 డేస్ 15 రోజుల్లో ఇలా ఉగ్రవాద శిబిరాలను మట్టుబెట్టినటువంటి దేశం నా భారతదేశం, నా భారత సైన్యం అన్న విషయాన్ని గుర్తుంచుకోండి.